10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం 2 టర్ముల్లోనూ కలిపి కేవలం 28,000 కోట్ల రూపాయలే మాఫీ చేశారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 31,000 కోట్ల రూపాయలు రైతు రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆది శ్రీనివాస్. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశాలను చెప్పి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సింగిల్ విండోలు ఇవి ఏవైతే సెస్ కు సంబంధించిన ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచే విధంగా ప్రజల అభిమానాన్ని చూరగొడే విధంగా మీరంతా కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా ఇక్కడ మీరందరూ కూడా మనం చేస్తున్నారు. తదుపరి వచ్చే మున్సిపల్ కూడా వేరే పట్టణంలో కైవసం చేసుకునే విధంగా మనం అందరం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళలాగా 4 గోడల మధ్య ఉండే నిర్ణయం కాదు, ప్రజల రైతుల సలహాలు సూచన తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని చెప్పని ఈరోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు పేరిట అనరులకు, కొండలకు, కోనలకు, గుట్టలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ పైన దారులకు ఇచ్చిన డబ్బు 24,000 కోట్లు. అది కూడా ఈరోజు మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్ర సంపద అత్యంత విలువైనటువంటి సంపదను ఈరోజు అనర్లకు దోచిపెట్టినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఈరోజు మనం చెప్పాలి.